బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి 9 ఓపెన్ కేటగిరీలు ఇవ్వడం జరిగిందండి బార్లు, 2 ఏమో గీత కులాలకి ఇవ్వడం జరిగిందండి. ఒక్కో దానికి అప్లికేషన్ ఫీజు 5 లక్షలు, 10,000 వచ్చి ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేస్తున్నారండి. మొత్తం మా దగ్గర 2 స్లాబ్లు ఉన్నాయండి. 2 స్లాబ్లను ఒకటి అయితే 50,000 పైన ఉన్న జనాభాకి అయితే 55 లక్షలు లైసెన్స్ ఫీజు అండి. అలాగే 50,000 కన్నా తక్కువ ఉన్న చోట 35 లక్షలు లైసెన్స్ ఫీజు అండి. దీంట్లో కొత్తగా ఏంటంటే టూరిజం ప్లేస్ లో ఒక బార్ ఇవ్వడం జరిగిందండి. టూరిజం ప్లేస్ లో అది దిండిలో ఇవ్వడం జరుగుతుందండి. అది 35 లక్షలు ఫీజు అండి. ఈ పద్ధతిలో డ్రా జరుగుతుందండి. 4 అప్లికేషన్లు ప్రతి బార్కి వేయాల్సి వస్తుందండి. 4 అప్లికేషన్లు ఉంటే తీయడం జరుగుతుందండి. తర్వాత లైసెన్స్ ఫీజు వచ్చేటప్పుడు లైసెన్స్ ఫీజు కూడా 6 ఇన్స్టాల్మెంట్స్ మీద కట్టుకోవడానికి వెసులుబాటు కల్పించారండి. లైసెన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో రెస్టారెంట్ ని పెట్టుకోవచ్చండి. తర్వాత ఈ స్టాక్ తీసుకునేటప్పుడు A4 షాప్ కి ఎలా తీసుకుంటున్నారో బార్ కూడా అలాగే తీసుకుంటారండి. తీసుకున్నప్పుడు ఫస్ట్ లైసెన్స్ ఫీజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్ అప్పుడు కూడా ఏ ప్రాంతాల్లో ఎన్ని బార్లు వచ్చినాయి, ఏ ప్రాంతాల్లో వచ్చిన బార్లు? అమలాపురానికి 3 బార్లు, ఒక గీతకులం షాప్ వచ్చిందండి. రామచంద్రపురానికి 2 బార్లు, 2 ఓపెన్ కేటగిరీ, ఒకటేమో గీతకులాల షాప్, ఒకటేమో ముమ్మడివరంకి వచ్చిందండి. ఒకటి వచ్చి దిండి రిసార్ట్స్ దగ్గర ఓపెన్ కేటగిరీలో వచ్చిందండి. మొత్తం 9 ఓపెన్ కేటగిరీ అండి, 2 గీత కులాలకు వచ్చినాయండి. గీత కులాల్లో సిట్టిబల్లి కులానికి రావడం జరిగినాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.